చట్టసభలలో చాలా కీలకమైనవి కమిటీ. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైంది. ఇప్పటి వరకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ లేరు, కనీసం స్టాండింగ్ కమిటీలు లేవు. విధిగా వేయాల్సిన కమిటీలు కూడా మరి చాలా దుర్మార్గంగా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజానికైతే ప్రధాన ప్రతిపక్షం దానికి చైర్మన్ గా ఉంటారు. మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరును ప్రతిపాదిస్తే పీఏసీ చైర్మన్ గా ఆ రోజు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన, మా పార్టీ నుంచి పార్టీ మారిన, కాంగ్రెస్ లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజాస్వామిక విలువలను కూడా తుంగలో దొప్పారు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మంటగలిపారు. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు నిజానికి. కానీ ఏదో నడపక తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది.